3 PM అప్డేట్స్ చూద్దాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల తర్వాత సుమారు ఏడాది అనంతరం కేసీఆర్ తమ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 7 నెలల తర్వాత కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఇవాల్టి సమావేశం తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ భవన్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సంధ్య, దాదాపు 7 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేసీఆర్కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలంతా కూడా ఘన స్వాగతం పలికారు. కాసేపటి క్రితమే కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. మొత్తం 4 అంశాల ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఏప్రిల్ 27తో 24 సంవత్సరాలు పూర్తవుతుంది. 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి, బహిరంగ సభ ఎక్కడ పెట్టాలని దానిపై పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటు పార్టీకి సంబంధించిన పూర్వవైభవం తీసుకురావాలంటే పార్టీ పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలని చెప్పి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అందులో ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి గతంలో కంటే సభ్యత్వాన్ని రికార్డు స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా చేపట్టాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షుల నియామకం కానీ పార్టీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించడంపైనే ఈరోజు కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి అంశాలు చర్చించడంతో పాటు స్థానిక సంస్థలు రాబోతున్నాయి కాబట్టి సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. కాబట్టి ఈ అంశాలపై పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటు ఏవైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారో అందుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సమావేశంలో చర్చ జరుగుతోంది. ఇక ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఎవరిని చేజారకుండా చూసే పరిస్థితిలో కూడా కేసీఆర్ ఈరోజు సమావేశంలో కూడా దానికి సంబంధించి పార్టీ నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక దాదాపు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తూ వస్తున్న పోరాటాలు కావచ్చు, ధర్నాలు, నిరసనల కార్యక్రమాలపై ఇప్పటికే కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దానిపై కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా ఫామ్ హౌస్ లో నియోజకవర్గ నేతలతో మాట్లాడినప్పుడు మనం చూసాము, ప్రభుత్వానికి సంబంధించి ఆయన నిలదీయడం జరిగింది. అంటే తాను బరిలో దిగితే వేరే లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కూడా చెప్పారు. ఈ రోజు మనం చూస్తున్నాము, స్వయంగా ఆయన బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు. ఈ రోజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే ఈ పరిణామాలన్నీ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ రోజు కేసీఆర్ రాక మరింత ఉత్సాహాన్ని నింపిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. మనం ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తేనే చెప్పవచ్చు. కేసీఆర్ తెలంగాణ భవన్కు చాలా కాలం తర్వాత వస్తున్నారని చెప్తే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. లోపలికి వచ్చేందుకు పెద్ద ఎత్తున తోపులాట జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కేసీఆర్ ఈరోజు చాలా రోజుల తర్వాత, దాదాపు 7 నెలల తర్వాత భవన్కు వచ్చారు. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం తర్వాత కూడా ఇకపై నిరంతరమైన ప్రజాక్షేత్రంలోనే ఉంటారని చెప్పి బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక గతంలో అంతర్గత సమావేశాల్లో దాదాపు ఏడాదికి పైగా కాంగ్రెస్ పాలనను మౌనంగా, గంభీరంగా గమనిస్తున్నా అని చెప్పి కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక తాను ప్రజాక్షేత్రంలోకి దూకితే మాత్రం మామూలుగా ఉండదు, తాను కొడితే మామూలుగా ఉండదని చెప్పి కేసీఆర్ గట్టిగా హెచ్చరించిన పరిస్థితి. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో
వైఫల్యం చెందిందని చెప్పి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టిగా విమర్శించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ పునర్నిర్మాణం, పార్టీ పూర్వవైభవంతో పాటు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా గట్టి పోటీనిచ్చి ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలి, ఇటువంటి కీలక అంశాలపై ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న ఈ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, కరుణాకర్, మనం చూస్తే అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓటమి తర్వాత కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు కేసీఆర్. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు, అంటే తర్వాత జరగబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో కావచ్చు, ఈ టైం కల్లా కూడా అంటే పార్టీని మరింత పటిష్టంగా చేసేందుకు ప్రజాక్షేత్రంలో ఇక నుంచి చాలా యాక్టివ్ గా ఉండి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యాచరణను ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోబోతున్నారంటే ఏమంటారు? ఖచ్చితంగా ఎందుకంటే పార్టీ యొక్క పునర్నిర్మాణం, అందులో ప్రధానంగా పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే పార్టీ సభ్యత్వం కావచ్చు, లేకపోతే పార్టీకి పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల వారీగా అధ్యక్షులు కావచ్చు, పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు కావచ్చు, ఇటువంటి అంశాలపై కేసీఆర్ దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ఖచ్చితంగా సమాయుత్తం కావాలి. ఎందుకంటే అసెంబ్లీ, లోక్సభ ఈ రెండు ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలంతా కూడా పూర్తి స్థాయిలో నైరాశ్యంలో కూరుకుపోయారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి సమయంలో ఖచ్చితంగా స్థానిక సంస్థలు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా పోటీ చేసి ఖచ్చితంగా ఈ మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలి. అప్పుడే పార్టీకి పూర్వవైభవం వస్తుంది, పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా పార్టీని ఏ విధంగా పునర్నిర్మించుకోవాలి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, దాంతోపాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి, ఇటువంటి చాలా కీలక అంశాలపై ఈరోజు కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెలాఖరు కల్లా భారీ బహిరంగ సభ తెలంగాణలో నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. కాబట్టి ఈ నెలాఖరు కల్లా ఎక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు, ఏ ఎజెండాతో ఆ సమావేశాన్ని నిర్వహించి ప్రజల్లోకి ఏ అంశాలు తీసుకెళ్తారు అన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే బీఆర్ఎస్ పేరు మార్పు అంటే టీఆర్ఎస్ గానే మారుతుంది అనేటువంటి ఇలాంటి ఊహాగానాలు కూడా చాలా చెలరేగినాయి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత. ఇలాంటి వాటిపైన కూడా దృష్టి సారించేటువంటి ఛాన్సెస్ ఉంటాయా ఇన్ ఫ్యూచర్లో? అంటే ఈ రోజు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పేరు మార్పుకు సంబంధించిన అంశం చర్చకు రాకపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా 4 అంశాలపైనే ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ అంశాలను చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితికి పేరు మార్చిన తర్వాత మనం చూసాం, సాధారణ దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేశాం, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తృతం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. కానీ మనం చూసాం, మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో కూడా పోటీ చేయలేదు. ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఘోర పరాజయం పాలైంది. దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోని పరిస్థితిని మనం చూసాం. ఇటువంటి సమయంలో ఒక అభిప్రాయం పార్టీలో మాత్రం వ్యక్తమైంది. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడే పార్టీకి మంచి వైభవం ఉండింది, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. బీఆర్ఎస్గా మారిన తర్వాత సెంటిమెంట్గా కూడా పార్టీకి కలిసి రాలేదన్న అభిప్రాయం ముఖ్యమైన నేతల్లో వ్యక్తమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ అంశంపై ఒకసారి పునరాలోచన చేసినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పార్టీ పేరును టీఆర్ఎస్కు మారిస్తే ఏ విధంగా ఉంటుందని దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో మాత్రం ఈ అంశం మాత్రం చర్చకు వచ్చే అవకాశం లేదని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, ఇంకా ఇతరత్ర అంశాలన్నీ పూర్తి స్థాయిలో ఒక కోవలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ యొక్క పేరును టీఆర్ఎస్గా మార్చే అంశంపై పార్టీ నేతలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, అయితే ప్రెసెంట్ అంటే ఎలక్షన్స్ తర్వాత నుంచి ప్రజాక్షేత్రంలో అటు కేటీఆర్, హరీష్ రావు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. సమస్యలకు సంబంధించి లేదా అధికార పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిలో వారే గళం విప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికార పక్షం నుంచి కూడా వస్తున్నటువంటి కౌంటర్లు ఏంటంటే కేసీఆర్ పని అయిపోయింది, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు అనేటువంటి ఇలాంటి అన్నిటికీ కూడా ఈ రోజు కేసీఆర్ బయటికి రావడం ఒక చెక్ పెట్టినట్టే మనం భావించవచ్చా? ఖచ్చితంగా మనం 10 టీవీతో ప్రత్యేకంగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారిని, నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇకపై కేసీఆర్ ఈరోజు 7 నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ ఇకపై నిరంతరం పార్టీ కార్యాలయానికి వస్తారు, ప్రజాక్షేత్రంలో ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టేందుకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని చెప్పి ముఖ్య నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది కాబట్టి ఈ సమావేశంలో చాలా కాలం తర్వాత ముఖ్యమైన నేతలను, కార్యవర్గ సభ్యుల్ని, అందరినీ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ అంశాలైనా ప్రస్తావనకు తీసుకొస్తారు. నిజంగా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడం కావచ్చు, ఇటువంటి అంశాలను ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం కావచ్చు, లేకపోతే రాబోయే స్థానిక సంస్థలను ఏ విధంగా ఎదుర్కోవాలి కావచ్చు, ఇటువంటి కీలక
కీలక అంశాలన్నిటిపైన కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు నేతలకు ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, ఏ అంశాలనైనా ప్రస్తావించబోతున్నారు అన్న దానిపై మనకు మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి కరుణాకర్. ఏంటంటే ఒకటి ఆ పార్టీని పటిష్టం చేసుకోవడం కావచ్చు, ఇప్పుడు ఆ ఓటమి నుంచి బయటకు వచ్చి తర్వాత ఎలక్షన్స్ లో వాళ్ళు పుంజుకోవచ్చు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఎలా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా తమకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక అవకాశం ఇచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, మిగతా హామీలు కావచ్చు, ఆ హామీలలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యాలే తమకు అవకాశాలుగా మారుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగా పార్టీలో కొంత ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జిల్లాల్లో కొత్త అధ్యక్షులు కావచ్చు, ఇటువంటి పూర్తి స్థాయి పార్టీ నిర్మాణం, ఎందుకంటే వార్డు స్థాయి నుంచి పూర్తి స్థాయిలో పార్టీని కొత్తగా నిర్మాణం చేసిన తర్వాత ఇక దూకుడుగా ముందుకెళ్లాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు నాందిగానే ఈరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దాదాపు 430కి పైగా నేతలంతా కూడా పాల్గొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ముందు ఏం జరగబోతోంది, కేసీఆర్ నిజంగానే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వస్తారా, లేదంటే ఎప్పటిలాగానే మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతారా అన్న ప్రశ్నలు కూడా చాలా మందిలో మెదులుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, కార్యవర్గ సమావేశంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు అన్నదానిపై ఇటు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. సంధ్య. కరుణాకర్, అయితే ఈ విస్తృత స్థాయి సమావేశం ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా కీ పాయింట్స్ ఈరోజు కార్యకర్తలతో ఆయన ప్రస్తావించి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశం తర్వాత కేసీఆర్ మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? సరిగ్గా 2:30కి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. దాదాపు 2 గంటల పాటు సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన అంశాలు చాలా రోజుల తర్వాత కేసీఆర్ భవన్కి వచ్చారు. చాలా రోజుల తర్వాత విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమైన అంశాలన్నీ కూడా కేసీఆర్ ప్రస్తావించబోతున్నారు. ఇంతవరకు ఏం జరిగింది, లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలు కావాల్సి వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు, స్థానిక సంస్థల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలి, ఇటువంటి అంశాలన్నింటితో పాటు పార్టీ పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇటువంటి కీలక అంశాలన్నిటిపైన కేసీఆర్ ఈరోజు నేతలను ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి దాదాపు 2 గంటల పాటు అంటే 4:30 ఆ ప్రాంతంలో సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఈరోజు కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఈ నెలాఖరులో ఖచ్చితంగా ఒక బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఆ బహిరంగ సభ ద్వారానే తెలంగాణ ప్రజలను మొత్తం ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మాత్రం విస్తృత స్థాయి సమావేశం తర్వాత కేసీఆర్ నేరుగా మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, కేసీఆర్ ఏ అంశాలు ప్రస్తావించారు అన్న దానిపై మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకున్న సమాచారం మేరకు మాత్రం ఈరోజు కేసీఆర్ మీడియా సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం లేకపోవచ్చని భావించాలి. సంధ్య. రైట్ కరుణాకర్.